నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. కార్యకర్తలు ప్రేమగా ఇచ్చినంత పెద్ద గిఫ్ట్ ను ఆ ఎమ్మెల్యే ఎందుకు రిటర్న్ చేశారు? వాళ్ల మీద భారం పడకూడదనా, లేక వేరే ఎవరికైనా పరోక్షంగా హెచ్చరికలు పంపదలుచుకున్నారా? ఇష్టం లేనప్పుడు అసలు తీసుకోవడం ఎందుకు, వెంటనే తిరిగి ఇచ్చేయడం ఎందుకు? ఇంతకీ ఎవరు ఎమ్మెల్యే, ఏంటా కారు కహాని? పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా జనసేన తరపున అనూహ్యంగా తెరపైకొచ్చి సీటు సొంతం చేసుకున్నారు. హోరాహోరీగా సాగిన పోరులో విజేతగా నిలబడ్డారాయన. జనసేన గెలిచిన 21 సీట్లలో చివరి వరకు గెలుపు దోబూచులాడిందే. ఈ సెగ్మెంట్లోనే 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బాలరాజు అప్పట్నుంచి నియోజకవర్గంలో పార్టీ కేడర్కు అండగా నిలబడ్డారు. ఈసారి విజయానికి అది కూడా ఓ కారణమన్నది లోకల్ టాక్. తాము అభిమానించి ఇంతకాలం అండగా నిలబడ్డ నాయకుడు గెలిచేసరికి కాలర్ ఎగరేసి మరీ కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకునేందుకు ఎమ్మెల్యేకు ఓ గిఫ్ట్ ఇచ్చారట. వాళ్లంతా కలిసి చందాలేసుకుని మరీ డౌన్ పేమెంట్ కట్టి ఫార్చునర్ కారు కొనిచ్చారట. మా నాయకుడు మిగతా ఎమ్మెల్యేల కంటే ఏమాత్రం తగ్గకూడదని, అందుకే కాస్త ఎక్కువైనా అందరం కలిసి డౌన్ పేమెంట్ కట్టి కారు కొనిచ్చామన్నది కేడర్ మాట. కానీ ఎమ్మెల్యే బాలరాజు మాత్రం కార్యకర్తలు కారు ఇచ్చినప్పుడు మర్యాద కోసం తీసుకుని వెంటనే తిరిగిచ్చేశారు. అందుకు ఆయన చెప్తున్న రీజన్ కూడా కన్విన్సింగ్ గానే ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు. తమ పార్టీ తరపున పనిచేసే కార్యకర్తలంతా సామాన్య కూలీలు కావడంతో వారిపై భారం పడకూడదన్న ఉద్దేశంతో తిరిగి ఇచ్చేశానన్నది ఆయన వెర్షన్. తనను పోలవరం నియోజకవర్గం నుంచి గెలిపించడమే పెద్ద గిఫ్ట్ అని, అంతకుమించి ఇంకేం కావాలి అన్నది బాలరాజు మాట. అదంతా ఒక ఎత్తైతే అసలు ఎమ్మెల్యే గిఫ్ట్ రిటర్న్ చేయడం వెనుక అంతకు మించిన కారణాలు ఇంకేమైనా ఉన్నాయా అంటూ ఆరా తీసే పనిలో ఉన్నాయట రాజకీయ వర్గాలు. జనసేన ఎమ్మెల్యేలంతా కంట్రోల్లో ఉండి ప్రజలిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని పవన్ కళ్యాణ్ ఇచ్చిన వార్నింగ్ ఆయనకు గుర్తుకొచ్చిందా, లేక తన విజయాన్ని అడ్డుపెట్టుకుని నియోజకవర్గంలో పెత్తనం చేయాలనుకునే కొందరికి సమాధానంగా కారు తిరిగిచ్చేశారా అనే చర్చ మొదలైంది. నిజంగానే కార్యకర్తలపై భారం పడకూడదు అన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే తిరిగి ఇచ్చేస్తే ఓకే, అది కానప్పుడే అసలు సమస్య వస్తుందని అంటున్నారు. పోలవరం నియోజకవర్గంలో జనసేన గెలుపు కోసం కృషి చేసిన వారిలో టీడీపీతో పాటు స్థానిక కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఉన్నారు. ఇప్పుడు ఊహించని విధంగా విజయం సాధించడంతో ఎమ్మెల్యేను తమ దారికి తెచ్చుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. ఆ క్రమంలో వాళ్ళ ఆధిపత్య భావజాలాన్ని అడ్డుకోవడంతో పాటు జనసేన మార్కు రాజకీయం చూపించడంలో భాగంగా ఎమ్మెల్యే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు ఆయన సన్నిహితులు. రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే నియోజకవర్గం పోలవరం అవడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి నియోజకవర్గ ఎమ్మెల్యేగా చిర్రి బాలరాజు ఇప్పట్నుంచే తన మార్కు రాజకీయం చేయడంపై ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. నియోజకవర్గంలో తాను అనుకున్నది చేయడమే తప్ప ఎలాంటి ప్రలోభాలకు లొంగేది లేదన్న విషయాన్ని గిఫ్ట్ వాపస్ ద్వారా చెప్పకనే చెప్పారని అంటున్నారు. బాలరాజు నిజాయితీగా తన మార్కు రాజకీయం చూపిస్తున్నారా, లేక స్క్రీన్ వెనుక సీన్స్ వేరే ఉన్నాయా అన్న తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.